దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 219వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఒకే కోవలోకి వచ్చినటువంటి దర్శనాలు. నాది ప్రవక్త పిలుపు అనేటువంటి దర్శనాల్లో మరి దరిదాపు 28 అయిపోయింది. 29వ దర్శనానికి వచ్చాం. మొత్తం 33 ఎన్నోట్లున్నాయి ఆ కోవకు వచ్చినాయి. కాబట్టి ఆ దర్శనాల్లో మరి కిందటిసారి ఎపిసోడ్లో మీకు ఏం చెప్పానంటే, దేవుడు నేను సువార్త ప్రకటించవలసిన రీతిని ఆయన చూపించేశాడు. నువ్వు ఎలా ప్రకటించాలి అన్నాడు. ఆ దరిమిలా నేను ఆ రకంగానే సువార్త ప్రకటిస్తూ వస్తున్నా. 2 దర్శనాలు. అదంతా ఏంటి అంటే, మామూలుగా యేసు ప్రభువుని నమ్మండి, పరలోకం పొందండి అనే పదాలే కాకుండా, ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి, ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు, ఆయన ఒక్కడే ఎందుకు సృష్టికర్త అనే విషయం జ్ఞానమంతా రంగరించిపోయమని దేవుడు చెప్పాడు. అట్లాంటి జ్ఞానమంతా ఇచ్చిన తర్వాత వారు యేసు ప్రభువును నమ్ముతారు నమ్మరు అనేది కూడా బాధ్యత వారి మీద కూడా పెట్టమన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. నేను చెప్పిన తర్వాత ఇలా బాధ్యత వాళ్ళ మీద పెట్టిన తర్వాత నిజంగా నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే, బాబు, యేసు ప్రభువును నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టమే. మీకు ఇష్టమైతే నమ్మొచ్చు, లేకపోతే లేదు. కానీ జ్ఞానం తీసుకోండి. నేను బుక్ రాశా. దేవుడు 100 సార్లు నాతో ఏం మాట్లాడాడో అది దాంట్లో రాశా. అది చూడండి. అలాగే అనేక మంది జీవిత చరిత్రలు ఇచ్చా. వాళ్ళందరూ దేన్ని ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించారు? వాళ్ళంతా మహామేధావులు, అన్నీ తెలిసిన వాళ్ళు, సంఘంలో ఉన్నతమైనటువంటి వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించారు. వాళ్ళకి ఏదో లాభం కలిగిపోయిందని ఏమీ యేసు ప్రభువు అంగీకరించలా. ఆయన ఒక్కడే సృష్టికర్త అని తెలుసుకుని వచ్చారు. అటువంటి జ్ఞానం అంతా మీకు ఇచ్చారు. వాళ్ళు వెళ్ళగలేంది, మరి మనం ఎందుకు వెళ్ళొద్దు అనే ఆలోచన మీకు రావటం కోసం అదంతా ఇస్తున్నా అని నేను చెప్పి ఈ బుక్ ఇచ్చింది కూడా మీరు చదివితే మీరు యేసు ప్రభువుని నమ్మాలో నమ్మకూడదో మీకు తెలుస్తుంది అన్నప్పుడు ఆ తర్వాత పుస్తకాలు బాగా చదవటం మొదలుపెట్టారు. అయ్యా, మీరు ఇలా అన్న తర్వాత మేము చదువుతున్నాం పుస్తకాలు, లేకపోతే ఎందుకు ఏముంది దీంట్లో యేసు ప్రభువుని నమ్మండి అంటారంటే మనకెందుకు ఇదంతా అనుకున్నాం. కానీ ఇప్పుడు బాధ్యత అయితే మా మీద పెట్టేశారు. ఏంటి, యేసు ప్రభువుని నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అన్నాం. అంటే అది చదవకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోలేరుగా. కాబట్టి చదవాలి, ఖచ్చితంగా మేము చదివితేనే కదా యేసు ప్రభువుని నమ్మాలా నమ్మకూడదా అని తెలిసేది. కాబట్టి ఖచ్చితంగా మేము చదువుతున్నాము అంటం జరిగింది. అప్పుడు అనుకున్నా, దేవుడు ఈ విషయం ఎందుకే చెప్పాడు కాబోలు అని చెప్పి. అలాగే నా యొక్క చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన, మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు కావచ్చు, మనకు తెలియదు. ఇదంతా ఊరిని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో దేవుడు చూస్తాడు కావచ్చు. నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు, ఉద్యోగం చేసి ఆయన కూడా రిటైర్ అయ్యాడు. కాబట్టి ఆయన అన్యజనుడు. అయితే ఆయన నా చిన్ననాటి స్నేహితుడు కాబట్టి మా ఇంటికి వస్తూ ఉంటాడు. మరి నా యొక్క పొజిషన్ అంతా చూశాడు. నేను రిటైర్ అయిపోయిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించానని దేవుడు దర్శన రూపంలో నాకు నీవు అన్నీ నీ సొంత ఖర్చులతో చేయమని చెప్పాడని, అందుచేత మరి వస్తున్నటువంటి నా కొద్దిపాటి పెన్షను అంతా ఖర్చు పెట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని, నా పుస్తకాలకు అయ్యే ఖర్చు కానీ, అలాగే తక్కిన సువార్త నిమిత్తం అయ్యే ఖర్చు కానీ, ఏదైనా కూడా నా సొంతగా ఖర్చుల మీదే చేస్తున్నాను. ఎక్కడా కూడా ₹1 ఆశించడం కానీ తీసుకోవటం కానీ చేయటం లేదు. అట్లా అని దేవుడు నాకు చూపించాడు గురు అని చెప్పి నేను మా మిత్రుడికి చెప్పాను. ఆయన అన్నాడు, భలే పిచ్చోళ్ళలాగా ఉన్నావు నువ్వు రాజారావు, నువ్వు అట్లా అంటావేంటి, అందరూ కానుకలు తీసుకుంటారు, ఎట్లా చేస్తూ ఉంటారు, పాస్టర్లు మంచి జీవితం గడుపుతూ ఉంటారు, నీకు వచ్చే పెన్షనే తక్కువ, దానంతా నువ్వు దీంట్లో ఖర్చు పెట్టేస్తా అంటున్నావు ఏంటి అని చెప్పి అన్నాడు. అలా కాదు, దేవుడు నాకు ఆదేశించాడు, నాకు ఆయన ఇచ్చినట్టు ఆదేశాన్ని నేను తప్పిపోను, అంత గొప్ప దేవుడని నేను గ్రహించాను అని చెప్పి నా దగ్గర ఉన్న సాహిత్యము కొన్ని, నా యొక్క 6 పేజీల, ఆ రోజుల్లో 6 పేజీల సాక్ష్యం, ఆ తర్వాత బుక్ రాసిన తర్వాత బుక్కు, ఇవన్నీ ఇస్తుంటే వాళ్ళు చదువుకుని అన్నీ తర్వాత వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారని నా ఆశ. కానీ నేను ఇచ్చిన ఏ పుస్తకం అతను చదవలేదట. ఆ తర్వాత కాలంలో నేను వాళ్ళ ఇంటికి ఒక రోజు వెళ్ళిన తర్వాత నేను చాలా పుస్తకాలు ఇచ్చాను, ఇప్పుడు చదివావా ఏంటి అబ్బాయి అన్న, వాళ్ళ మిసెస్ కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి, అన్నయ్య గారు మీరేమో తప్పుదోవలో వెళ్ళిపోయారనే మేము అనుకుంటున్నాము,
ఆ పాస్టర్లో మీకు ఏం చెప్పారో ఏంటో మాకు తెలియదు, కానీ ఏంటండి ఏ దేవుడు అయితే ఏంటి, మరి మీరు పుస్తకాలు ఇచ్చారు కానీ మేమేం చదవట్లేదయ్యి అన్నారు. అయ్యో అదేంటి అని అంటే మరి ఎందుకు అని అన్నారు. ఎందుకంటే అట్లా కాదు నాకు దర్శనం చూపించాడు దేవుడు 2022లో నాకు దర్శనం చూపించాడు. ఏంటంటే యేసు ప్రభువును నమ్ము అనే పదం నువ్వు వాడొద్దు అన్నాడు. అలాగా అంటున్నారు వాళ్ళు. నా స్నేహితుడైతే అమ్మ ఎంత మంచి మాట చెప్పావు రాజారావు, తెల్లారు లేచిన కాడి మీ క్రైస్తవులు యేసు ప్రభువుని నమ్మండి ఈ పదం తప్ప ఇంకేమీ లేదు, అందుకే మాకు అసలు విసుగు పుట్టేసింది, అప్పుడు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అని చెప్పి నువ్వు అట్లా చెప్పమన్నాడంటే ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పుస్తకాలు కూడా ఇప్పుడు దాకా మేము చదవలేదు, కానీ ఇప్పుడు చదువుతాం అబ్బాయి అన్నాడు. ఎందుకు అని అంటే ఏంటో అసలు దాంట్లో ఏముందో చూద్దామని. యేసు ప్రభువు నమ్మనే పదం నువ్వు వాడట్లేదు కదా, నమ్మితే నమ్మొచ్చు లేదు అంటున్నావు కదా, కాబట్టి మేము నమ్ముతామా ఏంటి, చూస్తాం, జ్ఞానం ఏంటో తెలుసుకుంటాం, ఇప్పుడు చదువుతాం అన్నాడు. అప్పుడు అర్థమైంది. అంటే ప్రజల్లో ఏమైనటువంటి ఆలోచన ఉంది, వీళ్ళు 24 గంటలు యేసు ప్రభువు నమ్మని చెప్తున్నారు అని విసిగిపోయి మనం ఇచ్చే పుస్తకం కానీ మనం చెప్పే మాటలు కానీ వాళ్ళ మనసుకి అసలు ఏమాత్రం తీసుకోవట్లా అన్యజనులు. ఇదిగో మా ఫ్రెండ్ విషయంలో అది. ఎప్పుడైతే నీకు ఇష్టమైతే నమ్ము లేదు జ్ఞానం ఇస్తున్నా తీసుకో అని నువ్వు అంటున్నావో అప్పుడు ఇదేదో మన మీదే పెట్టాడు బాధ్యత. మనం ఒకసారి చూస్తే నష్టం ఏంటి, మనం ఏమైనా యేసు ప్రభువుని నమ్ముతామా ఏంటి, మన దేవుడు మనకున్నాడు, ఈ రాజారావు వెళ్ళాడని మనం వెళ్తామా ఏంటి, చూద్దాం ఒకసారి అని మొదలు పెడతాడు. చూస్తే అప్పుడు తెలుసుద్ది అసలు దేవుడు ఈయనే అని చెప్పి. అసలు వాడు చూడాలిగా, వాళ్ళ మైండ్లోకి తీసుకోవాలిగా, తీసుకునేటట్టుగా నువ్వు చెయ్యి అబ్బాయి అన్నాడు నన్ను. ఇప్పుడు ఆ పనిలో వెళ్ళా నేను. ఆ జ్ఞానమే మనప్పుడు టీవీ ప్రసారాలన్నిటి కూడా ఈ జ్ఞానం అంతా రంగరించి పోసేది ఎందుకు, వాడు యేసు ప్రభువుని నమ్ముతాడు నమ్మడానికి కాదు, అసలు ఏంటో గ్రహిస్తాడు, లేకపోతే ఈ చెవిలో విని ఇంకో చెవిలోంచి వదిలేస్తున్నాడు. ఏదైనా కూడా ఆ మైండ్లో పెట్టుకోవట్లా. కాబట్టి ఎప్పుడైతే మనం జ్ఞానం అంతా రంగరేసిపోస్తున్నామో, యేసు ప్రభువును నమ్మకపోవటం అనేది నీ ఇష్టం అంటున్నామో, వాడు ఒకటే మాట అనుకుంటాడు, నేను నమ్మితే నమ్ముతా లేకపోతే లేదు, జ్ఞానమేగా తీసుకుంటా, కాబట్టి నేను చూస్తా అంటాడు. చూసిన తర్వాత కొంతమంది కాబట్టి కొంతమంది అయినా గ్రహిస్తారు, అందరూ రారు. నా దర్శనంలో చూశారు కదా, నేను అంత కష్టపడి వీడియో తయారు చేసి వాళ్ళకి అంత జ్ఞానం ఇచ్చిన తర్వాత కొంతమంది ఫెయిల్ అయ్యారని ఉంది కదా, కాబట్టి అందరూ రారు, కానీ కొంతమంది వస్తారు. దేవుడికి ఆ వేదన అది ఉంది. కాబట్టి ఈ రకమైన స్టైల్లో నువ్వు మరి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే ప్రకటిస్తున్నాం, కానీ ప్రకటించే విధం ఏంటి అనేది ఇప్పుడు నాకు చూపించాడు. మరి అందరికీ వర్తిస్తుందా అంటే ఎవరు తోచిన విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకైతే ఈ పద్ధతి ఇచ్చాడు దేవుడు, ఏర్పరచుకున్న మనుషులకు ఒక్కొక్కరు ఒక స్టైల్లో చెప్పిస్తాడు. ఇప్పుడు నా ద్వారా కొన్ని వేలు కొన్ని లక్షల మందికి ఈ జ్ఞానం అంతా అందాలి, ఇంకొకరి ద్వారా ఇంకొక రకమైనది అందాలి, నా యొక్క నడవడిక నా యొక్క దీనివల్ల అనేక మంది మారాలని దేవుడు చేసి, లేకపోతే నేను ఒక సామాన్య వ్యక్తిని నా సొంత ఖర్చులతోటి ఇవంతా చేయడం చాలా కష్టమైన పని. ఆ పని ఎందుకు చేయించాడు అని అంటే, ఇదిగో దేవుడు మాట ప్రకారం సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు, వీళ్ళ స్వలాభం కోసం కాకుండా దేవుడు మాట ప్రకారం చేసే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అని చూసుకుంటే ఫలానా రాజారావు అన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్వలాభం కోసం చేయటిల్లా. ఎందుకు చేస్తున్నాడు అని అంటే దేవుడు ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాడు. ఆ దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు, క్రైస్తవులను ఉద్దేశించి ఆజ్ఞ ఇచ్చాడా, లేదు, ఇతర జనులను ఉద్దేశించి ఈయనకి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇతర జనులు అయిన మనము ఆయన మాకు వద్దు అంటున్నా కూడా ఆయన మట్టికి మన వైపే దృష్టి ఉంచాడు, మన గురించే ఆలోచించి కొన్ని జీవితాలు త్యాగం చేయించి కొంతమంది ఎన్నో శ్రమల గుండా వెళ్ళేటట్టు చేసి మన గురించే ఆయన ఈ తాపత్రయపడుతున్నాడు. ఒకసారి ఈ జ్ఞానం తీసుకుంటే నష్టం ఏంటి, పోని తీసుకుందాం, ఈ జ్ఞానం ఏం చెప్పాడో విందాం, టీవీలో చెప్పే మాటలు ఏంటో విందాం. మనం ఎందుకు తోసేయాలి, మనం నమ్ముతామో నమ్మలేదు వేరే విషయం, విందాం ఒకసారి. అలాగే పుస్తకం ఇచ్చాడు, ఆ పుస్తకంలో ఏం రాశాడు, 100 దర్శనాలు చూపించామన్నాడు. దేవుడు అసలు ఎట్లా మాట్లాడతాడు, ఏం మాట్లాడాడు ఈయనతో, ఈ రాజారావు ఉన్న వ్యక్తితో ఏం మాట్లాడాడు, ఒకసారి చూద్దాం అని చెప్పి చూడటం వీలవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఒక రెఫరెన్స్ మీకు చెప్పాలి. ఏంటి అంటే ఈ ప్రకటించే స్టైలు ఎక్కడ ప్రకటించాలన్నది మరి మీకు చెప్పాలి. పైగా నేను ఇలాగే ప్రకటించాలా అంటే ఖచ్చితంగా ఇట్లాగే ప్రకటించాలి. ఎందుకు, దేవుడు నాకు దర్శనం చూపించాడు కాబట్టి.
కొంతమంది అనుకోవచ్చు, ఇదేంటంటే మేమందరూ యేసు ప్రభువుని నమ్మండి అని చెప్తా ఉంటే మీరు వెళ్ళి మీకు ఇష్టమైతే నమ్మండి లేకపోతే లేదు అంటున్నారేంటి, ఈ తేడా వస్తుంది కదా మన మధ్యలో అని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ నేను చెప్పవలసిన పద్ధతి బట్టి ఇదే. ఎందుకంటే ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి నేను అవిధేయుడున కాలేను అన్నాడు పౌలు గారు. పౌలు గారు ఏం చెప్పాడంటే, పౌలు గారు అడుగుతారు వాళ్ళంతా, అగ్రిప్పరాజు అంటాడు, ఏంటయ్యా నీ గొడవ అంతా 24 గంటలు నువ్వు ఏదో సువార్త అని ప్రకటిస్తున్నావంట, ఈ యూదులందరూ నీ మీద తిరగబడుతున్నారు, ఎందుకు ఆ పని చేయకుండా మానేయచ్చుగా నువ్వు అన్నాడు. నా దేవుడు ఆకాశం నుండి నాకు దర్శనం చూపించాడు, ఎన్ని శ్రమలు ఉన్నా నువ్వు చెయ్యి అన్నాడు. కాబట్టి ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి అవిధేయుడును కాలేను నేను. ఏది ఏమైనా సరే, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు చెప్పిన మాట నేను చేసి తీరుతా అన్నాడు. ఆ వచనమే చెప్తా, అదే నాకు వర్తిస్తుంది. ఈ యొక్క ప్రకటించే స్టైలు ఇలాగే ఎందుకు చెప్తున్నాను, నేను ఇలాగే చెప్తా, ఎందుకంటే దేవుడు చెప్పాడు నాకు, అలాగే చెప్పమన్నాడు, అలాగే చెప్తా. అది మరి అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. 19 నుంచి చదువుతాను. 19 నుంచి 23 దాకా ఉంది. నేను ఆ మాటలు మీకు చెప్తాను. అంటే అగ్రిప్పరాజు దగ్గర జరిగినటువంటి, పౌలు గారు అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన చెప్పింది. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడిన కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమందంతరను తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఇంటిని అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పింది అగ్రిప్పరాజు గారు చెప్పాడు, జనరలైజ్ చేసి చెప్పాడు. ఏంటయ్యే గొడవ అంతా, నీ మీద అన్ని నేరారోపణలు చేస్తూ ఉన్నారు, ఎందుకు వాళ్ళకి ఈ మాటలు చెప్పడం ఎందుకు, నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉండొచ్చుగా అన్నాడు ఆయన అగ్రిప్పరాజు గారు. అప్పుడు అంటాడు, ఆకాశం నుంచి దేవుడు కష్టపడి నాకు దర్శనం చూపించాడండి. నేను క్రైస్తవులను హింసించాలని దమస్కు వెళ్ళే మార్గంలో నేను మంచి అధికారంతో పత్రాలతో వెళుతూ ఉండగా దేవుడు నన్ను దర్శించాడు. ఆ వెలుగు చూచి నా కళ్ళు పోయినాయి, కింద పడిపోయా. దేవుడు మాట్లాడాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అయ్యా మరి నేను ఏం చేయాలంటే, నీవు ఏం చేయాలో నేను చూపిస్తాను. నా గురించి నువ్వు విపరీతమైనటువంటి శ్రమలు పడవలసి ఉంటుంది, నా గురించి నువ్వు ప్రకటించవలసి అని చెప్పాడు. ఇట్లా చెప్పటం అనేది ఎవరి వల్ల కాదు, ఆకాశం నుంచి దేవుడైన ఆయన దిగి వచ్చి ఇలా చెప్పాడు నాకు. ఆయన స్వరం వినిపించాడు. కాబట్టి ఆయన దేవుడు మాట్లాడగా దానికి నేను అవిధేయుడిని కాలేనుగా. వీళ్ళు అందరూ ఏదో అనుకుంటున్నారు, నాకెందుకులే నేనంటాక ఎట్లా కుదురుతుంది? దేవుడు నాతో మాట్లాడాడు. ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాక నేను ఇలా సువార్త ప్రకటిస్తూ ఉంటే వీళ్ళందరూ పట్టుకుని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారయ్యా. నేనేం తప్పు చేశాను? దేవుడు నాకు చెప్పాడు, నేను చేస్తున్నా. ఒకవేళ శ్రమలు వస్తే కూడా భరించవలసిందే అని దేవుడు చెప్పాడు, చేస్తున్నా. కాబట్టి ఆ అగ్రిప్పరాజుకు ఈయన చెప్పాడు, ఇదిగో దేవుడు చూపించిన తర్వాత వీళ్ళు వద్దంటే నేను మాంతానా, మీరు వద్దంటే నేను మాంతానా? ఒకవేళ శ్రమలు వస్తే రానిగాక, చంపితే చంపనీగాక, దేవుడు చెప్పిన మాట నేను పాటిస్తాను అన్నాడు. ఇప్పుడు నేను కూడా అంతే చేయాలా? వస్తలేదు. ఎవరో తోటి వాళ్ళు మేము ఇలా చెప్తే నువ్వు ఎలా ఎందుకు చెప్తున్నావు అంటారని చెప్పి నేను ఆగటానికి వీలవుద్దా? ఆకాశం నుండి దేవుడు ఇంత గొప్ప దర్శనం చూపించిన తర్వాత జ్ఞానం బోధించు నిర్ణయం వాళ్ళకు వదిలే అని నాకు చెప్పిన తర్వాత నేను అలాగే బోధించాలి కదా. దేవుడు మాటే కదా నాకు కావాలి. కాబట్టి ఈ రకమైనటువంటి సువార్త నేను ప్రకటిస్తానికి కారణం ఈ వచనాలు. పౌలు గారికి ఎట్లా అయితే అగ్రిప్పరాజు అడిగితే ఆయన అట్లా చెప్పాడు, అట్లాంటి సమాధానమే నేను చెప్తూ ఉన్నా. ఇక మీకు తెలుసు కదా, ఇట్లా దర్శనం వచ్చిందంటే దర్శనం చెప్పినట్టుగా చేయాలనేది ఇదివరకు ఎపిసోడ్లో మీకు చెప్పినట్టు నాకు గుర్తు. ఇది ముందు ఎపిసోడ్స్లో అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 9వ మాటల్లో అదే ఉంటుంది. ఈయన పౌలు గారు వెళతా ఉంటాడు. పౌలు గారు సువార్త దేవుడు చెప్పేశాడు, దర్శనం చూపించాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఒక ఊరు విడిచి ఒక ఊరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. త్రోయ అనే ఒక ఊరికి వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఊరికి వెళ్ళాలనుకున్నాను. ఆ రోజు రాత్రి దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు. మాసిడోనియా నుంచి ఒక ఆయన వచ్చి మా ఊరు వచ్చి సువార్త ప్రకటించండి అని ఈయన అడుగుతున్నట్లు వచ్చిన దర్శనం. ఇంతే,
అరే మనం మాసిడోనియా మన ప్లాన్లో లేదే ఎప్పుడు, ఎలా వచ్చిందండి ఈ రాత్రి, రేపు వెళ్ళాల్సిన ఊరు ఇంకోటి కదా. మాసిడోనియా నుంచి ఒక ఆయన వచ్చి నన్ను మీరు మా ఊరు వచ్చి సువార్త ప్రకటించమని అడుగుతున్నాడు ఏంటి, కాబట్టి మనం రూట్ మార్చేద్దాం, మాసిడోనియాకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు వాళ్ళు. మాసిడోనియాలో ముఖ్య పట్టణమైన ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగిపోయినాయి. లూదియా అనేటువంటి తూతేర దేశస్తులైనటువంటి ఆమె ప్రభువును అంగీకరించింది. అట్లా అక్కడ ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. కాబట్టి దేవుడు ఏ ఊరు వెళ్ళాలో అది కూడా చెప్పేస్తాడు దర్శనం. అట్లా నువ్వు ఏం చెప్పాలో ప్రజలకి ఇదిగో ఎలా చెప్పాలి అన్న తర్వాత నేను కాదంటాక ఎట్లా. పౌలు గారు త్రోయకి వెళ్ళమంటే మాసిడోనియాకి వెళ్ళమంటే ఇంకో చోటకి వెళ్ళాడా, వెళ్ళాలా. కాబట్టి అట్లా దేవుడు మాట్లాడుతూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇదంతా ఎందుకండి అని అంటే యోధా పత్రికలో ఒక మాట ఉంది, అది కూడా చెప్పేస్తే వాక్యం. యోధా పత్రికలో ఎందుకు దేవుడు ఇంత కష్టపడుతున్నాడు అని అంటే, యోధా పత్రిక 22-23 వచనాల్లో చదివి వినిపిస్తే, ఓహో దేవుడు ఇలా చేయించేది ఎందుకు అంటే, వాళ్ళ అన్ని జనులు ఇతర జనుల మీద ఆయనకి ఉన్నట్టు ప్రేమ, దయ, కనికరం. యోధా పత్రికలో 22-23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అన్నాడు. ఈ సందేహం ఇప్పుడు నా దర్శనం అంతే కదా, వాళ్ళకి అనుమానాలు తీరుస్తున్నాను వెళ్ళి. ఆ సందేహాలు ఎందుకు వెళ్ళాలండి, మనం చెప్పాంగా, చర్చిలో చెప్పాం, ఇంకో చెప్పాం, బహిరంగ సువార్త మీటింగ్లో చెప్పాం, విన్నారు. మళ్ళీ వాళ్ళు పని కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా చెప్తున్నాను, మీకు ఏమైనా సందేహం ఉంటే చెప్పండి బాబు, నేను అంటున్నానేంటి అంటే, ఈ సందేహపడు వారి మీద కనికరం చూపించండి అబ్బాయి. ఎందుకు చెప్తున్నాము ఇన్నిసార్లు అంటే, వాళ్ళ మీద కనికరం చూపించండి అన్నాడు దేవుడు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. కొంతమంది అయినా మీరు చెప్పిన తర్వాత, ఇప్పుడు 100 మందికి చెప్పామండి, దాంట్లో ఒకడో ఇద్దరో కనీసం ఆ నరకం నుంచి తప్పించుకున్న మనకు సంతోషమే కదా. కాబట్టి వాళ్ళ మీద కనికరం చూపించి అట్లా వాళ్ళని అగ్నిలోంచి బయటికి లాగించాడు, కొంతమందిని బయటకు వచ్చేట్టుగా చేయండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక. అదేంటండి, వాళ్ళు అసలు ఏం సరిగా నీట్గా ఉండరు, అట్లా ఉండరు, ఎట్లా ఉండరు, అన్ని చెడు అలవాట్లోళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండరు, అట్లా ఉంటారు. ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గర, ఏం మాట్లాడాలి, వాళ్ళకి ఏమి పవిత్రంగా ఉండరు, పరిశుద్ధంగా ఉండరు, ఏదో మరి దురలవాట్లతో నిండిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఆ ప్రవర్తనకి ఏమాత్రము నొప్పుకొనక, బాధపడవద్దు, ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రవర్తనను మిమ్మల్ని చేయమంటలే, దాన్ని అసహించుకోండి. ఆ ప్రవర్తన మంచిది కాదు. చెడ్డ పనులు చేయటం, తాగుడు, జోదం, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అసహించుకోండి. అసహించుకుంటూనే భయంతో కొందరిని కరుణించండి అబ్బాయి. ఏంటి భయంతో, నేను చెప్పాక ఆజ్ఞ, నేను ఒక ఆజ్ఞ ఇచ్చాగా, ఆజ్ఞను దృష్టిలో పెట్టి కొంతమందిని కరుణించండి అబ్బాయి. అవన్నీ అసహ్యమే, అవన్నీ నేను ఒప్పుకుంటున్నా, కానీ వాళ్ళ మీద దయ చూపించండి, కనికరం చూపించండి. వాళ్ళు అసహ్యమైన పనులు చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా వాటి గురించి పెద్దగా బాధపడుకోకుండా పక్కన పెట్టి నా గురించి ఒక మాట చెప్పండి అయ్యే వాళ్ళకి అని అంటాడు. ఇది ఇంత యోధా పత్రికలు పౌలు గారికి కూడా అట్లాగే చెప్తాడు. పౌలు గారికి చెప్పే వాటి కూడా, అయ్యో మీరందరూ అక్కడ ఏథెన్స్ వాసులారా, మీరు తెలియబడని దేవునికి అని చెప్పి మీరు బలిపీఠాలు కూడా కట్టుకున్నారు. ఆ తెలియబడని దేవుడు ఎవరో చెప్పడానికి వచ్చానయ్యా మీరు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియని వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకల్లా ఒక బలిపీఠం, వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఒక బలిపీఠం, రోజు పూజలు చేసుకుంటున్నారు. అవన్నీ చూస్తున్నాడు. చూసి అంటాడు, మీరు అందరికీ పూజలు చేస్తున్నారు, అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు బాగా ఉంది, ఇంకా మీకు తెలియని అందరిది మీరు అనుకున్న దేవతలన్నీ పెట్టి మాకు తెలియని దేవత ఎవడన్నా ఉంటే వాడికి కూడా ఒక బలిపీఠం కట్టారు మీరు అన్నారు. మీరేం చేశారు, ఒక బలిపీఠం, మాకు తెలియని వాళ్ళు ఎవడన్నా మిగిలిపోయి ఉంటే ఆ దేవతలు, ఆయనకు ఒక బలిపీఠం కట్టారయ్యా. అబ్బో మీ భక్తి చాలా గొప్పది, మాకు తెలియని దేవుడు అన్నారు మీరు అన్నారే, ఆ దేవుడిని చెప్పడానికి వచ్చానయ్యా నేను. మీరు బలిపీఠం ఆల్రెడీ కట్టారు, మాకు తెలియని వాడు ఎవరో ఒక ఆయన ఉంటే ఆయనకు కూడా ఒక బలిపీఠం కట్టారుగా మీరు. ఆ తెలియని వాడు ఒక ఆయన ఉన్నాడయ్యా, మీకు తెలియని మీకు పెట్టుకున్న దేవత విగ్రహాలన్నీ కాక మీకు తెలియనటువంటి ఒక దేవుడు ఉన్నాడు, మీకు తెలియకుండానే ఆయనకు ఒక బలిపీఠం కట్టి ఉంచారు, కానీ ఆయన ఎవ్వరో మీకు చెప్పాలని వచ్చానయ్యా, వింటారంటే చెప్పండి, మేము చేసే దేవతలు కాక ఇంకో ఉన్నాడా ఏంటి, ఇంకొక ఆయన ఉన్నాడా ఏంటి అన్నారు.
చెప్తా వినండి, అసలు ఆయనే సృష్టికర్త ఆయనే అని చెప్పి అట్లా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని అసహించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా ఉండే కంటే ఇదిగో ఈ రకమైన స్టైల్లో నువ్వు చెప్పాలి పౌలు గారు చెప్తే ఆయన చొచ్చుకు వెళ్ళాడు, చెప్పాడు, వాళ్ళందరూ గ్రహించారు, ప్రభు వైపు చూచారు. కాబట్టి యోధాపత్రికలో రాసిన ప్రకారం ఏంటంటే దయతో కనికిరం చూపించండి వాళ్ళ గురించి. ఎంతసేపు మన క్రైస్తవులు ప్రభువుని నమ్మిన వాళ్ళకి ఇంకా వాక్యం చెప్పే కంటే అసలు ప్రభు తెలియకోకుండా పోయే వాళ్ళ మీద దయ కనికరము చూపించి కొన్ని మాటలు వాళ్ళకి నా గురించి చెప్పండి అంటున్నాడు. కాబట్టి ఇటువంటి రిఫరెన్స్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అవే నాకు వర్తించాయి అవే. అందుకే దేవుడు ఇలా చెప్పమన్నాడు కాబట్టి ఆ స్టైల్లో నేను చెప్పుకుంటా వెళ్తాను. ఆ సందేహపడే వారి మీద జాలి పడమన్నాడే, ఏంటి ఇప్పుడు చెప్పింది నాకు కూడా అదే. వారి సందేహాలు ఏమైనా ఉన్నాయా బాబు అని అడిగి చెప్పమన్నాడు. సందేహాలు లేక బోలైన సందేహాలు ప్రజలకి, అన్నీ రాసి పెట్టి ఉంచి ఎన్ని సందేహాలు ఉన్నాయో. ఇవన్నీ ఎవరు చెప్తారు? మామూలుగా చెప్పంగా దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి ఏ సందేహాలు ఉంటాయి, ఏ సందేహాలకి ఏంటి సమాధానం అనేది అంతా నేను సిద్ధపాటు చేసి ఉంచాను. నాకంటే ముందే కొంతమంది పండితులు ఆ సందేహాలన్నీ బుక్కుల రూపంలో రాశాడు. ఒక ఆయన రాసినటువంటి బుక్ ఉంది. ఆ బుక్ మొత్తం మీకు చెప్తే కానీ అది ఏంటి అనేది మీకు తెలియదు. ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి, ఆ కథ ఏంటి అనేది మీకు చెప్పి ఆ తర్వాత ఆ సందేహాలు ఏంటో కూడా మీకు చెప్పదలుచుకోవాలి. అది ఏంటి అంటే గుండాబత్తిని దేవదాన్ గారు ఒక పాస్టర్ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన చాలా వయసు 80 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆయన నాకు స్నేహితుడయ్యాడు. ఆయన చాలా 23 పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలన్నీ నేను చదివాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, 2 రోజులు గడిపాను, విషయాలు తెలుసుకుని. ఆయన చక్కని బుక్స్ రాశాడు. ఆ పుస్తకాలు కొనేవాళ్ళు ఎవరో చదివేవాళ్ళో తెలియగానే దేవుడు నా మనసులో బోళ్ళంత మంట రగిల్చి ఆ పుస్తకాలు కొనేటట్టు చేసి, అవి చదివేటట్టు చేసి, అవి అంతా కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయవయ్యా. పుస్తకం అయితే ఉంది, కొనేవాడెవడు, చదివేవాడెవడు, ఇతరులకు చెప్పేవాడెవడు, ఇదిగో నీకు పని అప్పు చెప్తున్నా, నువ్వు కొను, చదువు, మొత్తం ప్రజలకు చెప్పు అన్నాడు. ఆ 2 పుస్తకాలు ఏంటో చెప్పన. క్రైస్తవులపై హిందువుల అభియోగాలకి సాటి హిందువుని సంజాయిషి అన్నాడు. గుండాబత్తిని గారు అంటాడు, క్రైస్తవులపై హిందువులకి చాలా అభియోగాలు అంటే నేరారోపణలు. ఈ క్రైస్తవులు అటు చేస్తున్నారు అని ఉంటాయి వాళ్ళకి. దానికి నా సంజాయిషి సాటి హిందువుగా అంటే నిన్నటిదాకా హిందువుని అన్నాడు. గుండాబత్తిని గారు చెప్పింది ఏంటంటే నిన్నటిదాకా హిందువు సంగతి ఎందుకు, నేను భారతదేశంలో పుట్టాను, నేను మట్టుకు హిందువుగా కాకపోతానా అన్నట్టు పదంలో వాడి దానికి అంత సంజాయిషి అని చెప్పాడు. ఆయన 17 ప్రశ్నలు అంటే ఆయనకి దేవుడి ద్వారా ప్రేరేపించబడి చెప్పడం లేదా ప్రజల్లో ఆయన చూసిన 17 సందేహాలు, 17 ప్రశ్నలకి ఆన్సర్లు రాశాడు. అట్లాగే హిందూ క్రైస్తవ ప్రశ్నోత్తరాలని ఒక హిందువు క్రైస్తవుడికి ప్రశ్న వేస్తే దానికి సమాధానం అదొక బుక్ రాశాడు. ఈ బుక్స్ ద్వారా మీకు చాలా సందేహాలు, వాళ్ళ నుంచి వచ్చిన సందేహం ఏంటి, ఆ సందేహానికి ఎక్స్ప్లెనేషన్ అని చెప్తే నేను చదివాను. నేను చాలా ముచ్చటపడిపోయి, ఆహా దేవుడు ఈయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడా. ఇటువంటి సందేహాలు ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ఈ సందేహాలకి వాళ్ళకి జవాబు చెప్పేవాడు ఎవరు? కాబట్టి ఈ జవాబు అంతా ప్రభువా మీరు ఈయన చేసి చెప్పించారని నేను అనుకోవడం జరిగింది. ఆ 17 ముందుగా ఒక బుక్లో ఉన్నటువంటి 17 సందేహాలు మీకు వరుసగా చదివిస్తా. మీరు వింటే నిజమే, అన్ని జనులు ఎట్లాగా అనుకుంటున్నారు, అన్ని జనులకు ఇదే సందేహం ఉంది, ఈ డౌట్ కరెక్టే అని మీరు కూడా అంటారు. నేను అనుకున్న విధంగా మీరు కూడా అనుకుంటారు. అది ఏంటి అనేది మీకు చెప్తా. ఆ యొక్క బుక్లో ఉన్న దర్శనాలు, ఆ యొక్క సందేహాలు 17 ఒకసారి మీకు చదివేసి ఒక్కొక్క దర్శనానికి దీనికి సమాధానం ఇది అని మీకు చెప్తా. మీరు దాన్ని మనసులో నిక్షిప్తం చేసుకోవాలి, ఎవరికైనా చెప్పడానికి మీకు ఉపయోగపడాలి. ఇకపోతే ఆ 17 సందేశాలు ఒక్కసారి చదివేస్తారు. ఆ డౌట్లు ఒకసారి చదివితే మ్యాటర్ ఎంతవరకు వెళ్తాయి. ఫస్ట్ నంబర్ 1, క్రైస్తవులు మా హిందూ దేవతలను విమర్శిస్తున్నారు ఎందుకండి అంటారు. క్రైస్తవులు అన్నవాళ్ళు మా హిందూ దేవతలను విమర్శిస్తారు ఎందుకు అన్నాడు. దానికి సమాధానం చక్కగా చెప్తారు. ఇది అందరికీ తెలిసిందే కదా. క్రైస్తవులు హిందూ దేవతలను ఎందుకు విమర్శిస్తున్నారు అంట. రెండోది, క్రైస్తవులు హిందువుల పూజలను ఆరాధనలను విమర్శిస్తారు ఎందుకు. మేము పూజలు చేసుకుంటామండి, మా దేవుడికి మా ఇష్టం వచ్చిన పూజలు చేసుకుంటాం, మా ఇష్టం వచ్చిన రేసులో ఆరాధించుకుంటాం, మమ్మల్ని విమర్శిస్తారు ఎందుకు అని రెండో ప్రశ్న. దానికి సమాధానం. 3,
క్రైస్తవులు అన్యమత ప్రచారం ద్వారా హిందువులను క్రైస్తవులుగా మత మార్పిడి చేస్తున్నారు. ఎందుకు అంటాడు? క్రైస్తవులు ఏం చేస్తారంటే మీ మతం గురించి చెప్పి మా హిందువులందరినీ క్రైస్తవులుగా మత మార్పిడి చేస్తున్నారు. ఎందుకు? అది 3. 4, క్రైస్తవులు హిందూ మతాన్ని విమర్శిస్తారేంటి? ఎందుకు? మా మతాన్ని మీరు ఎందుకు విమర్శించాలి? 4. 5, క్రైస్తవులు సర్టిఫికేట్లో హిందూ అని రాసుకుని ఉంచుకుని హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారేంటి? ఎట్లా చేస్తారు అని 3 దానికి. 5. 6, యేసుక్రీస్తు విదేశీ దేవుడు, ఆయన ఈ దేశంలో ప్రచారం చేస్తారు. ఎందుకు చేయాలి మీరు? ఆయన మా దేవుడు, ఇక్కడ దేవుడు కాదు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారు? హిందువులకు ఎంతోమంది దేవుళ్ళు ఉండగా బైబిల్ గ్రంథంలోని యెహోవా దేవుడిని మేమెందుకు ఆరాధించాలండి? ప్రశ్న. మాకు బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు, మేము ఈ బైబిల్ గ్రంథాల దేవుడిని మేము ఎందుకు ఆరాధించాలి? మానవాళి అభ్యుదయం కొరకు అవతరించిన మహాపురుషుల్లో యేసు ఒకరు అంటే బాగుంటుంది. పోనీ అందరిలో మేము 10 అవతారాలు ఆ దేవుడు ఈ దేవుడు అనుకున్నా, పోనీ ఈయన కూడా ఒక దేవుడు అంటే అది అంటే బాగుంటుంది. కానీ మీరు ఏమంటున్నారు? యేసు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కటే నిజమైన మార్గం అని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటున్నారు. ప్రశ్న. ఆయన ఒక్కడే దేవుడు అంటారేంటి? అందరిలో ఈయన కూడా ఒక దేవుడు అనండి, పోనీ మాకేం పెద్ద అభ్యంతరం లేదని. తర్వాత 9, క్రైస్తవులు వేదాలకు వక్ర భాష్యం చెబుతున్నారు. పైగా మీ క్రైస్తవులు మా వేదాల్లో ఉన్నటువంటి మాటలు తీసుకుని వాటి అన్నిటికీ ఏంటంటో ఆపాదించి వక్ర భాష్యాలు చెప్తున్నారు అర్థాలు. 10, క్రైస్తవులు వేదాలను విమర్శిస్తున్నారండి. ఎందుకు అని ఈ 10 చెప్పాను. మరి ఇంకా 7 ఉన్నాయి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా, టైం అవుతా ఉంది కాబట్టి. ఇదంతా జ్ఞానం. ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి అన్ని జనుల్లో. ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. కాంక్రీట్గా ఉండాలి. ఆ సమాధానం గొప్పగా ఉండాలి. నిజమే మనం చెప్పేది వాళ్ళు అర్థమైపోవాలి, వీళ్ళు చెప్పింది నిజమని. అంతేగాని వాళ్ళ డౌట్ ఏంటో మనకు అనవసరం. వాళ్ళు ఏదో డౌట్లే, మనం ఏదో చెప్పుకుపోదాం కాదు. నీ డౌట్కి సరైన ఆన్సర్ ఉండాలి. కాబట్టి ఈ 219వ ఎపిసోడ్ని ఎంతటితో ముగించుకుందాం. తర్వాత ఎపిసోడ్లో మిగతా 7 సందేహాలు, తర్వాత వీటికి ఒక్కొక్కటి దానికి ఆన్సర్, ఇదిగో దీనికి ఇది ఆన్సర్లు కూడా మేము ముందుకు తీసుకొస్తాం. కాబట్టి మరి దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. ప్రభువా, కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈరోజు ఈ 219వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు. మీరే నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడారు. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఈ జ్ఞానాన్ని అంతా కూడా నూరిపోయటానికి మీరు సహాయం చేస్తున్నారు. వందనాలు స్తోత్రాలు. ఈ అన్యజనుల మధ్య ఉన్నటువంటి డౌట్లన్నిటికీ కూడా, ఈ సందేహాలన్నిటికీ కూడా సరైన రీతిలో ప్రభువా ఈ యొక్క వివరణ మీరు చెప్తూ ఉండగా మీరు ప్రభువా వారిని కూడా ఆత్మతో సంధించండి, వారికి అర్థమయ్యేటట్టు చేయండి. అనేక మందిని వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనులను వెలిగించడానికి వారిని తండ్రి ఒక సాధనాలుగా వాడి ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. నిరంతరం మీ కృప మా అందరి మీద మెండుగా ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.